హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఏబికే శర్మ అండి. స్టాక్ మార్కెట్ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నా స్టాక్ మార్కెట్ ఎంట్రీ నా స్టాక్ మార్కెట్స్ పెద్ద లేదు. అరౌండ్ 15 years బ్యాక్, అంటే లైక్ టాటా ఎలక్సీ ఇవన్నీ ఐపీఓలో వచ్చినప్పుడు పెట్టడం, తర్వాత ఐపీఓ గెయిన్స్ తీసుకుని వదిలేస్తాను. తర్వాత దాని కేసు చూడలేదండి. బట్ రీసెంట్ గా ఏంటంటే అరౌండ్ 2012 ఆ టైంలో బాంబే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ పీపుల్ యూస్ టు డిస్కస్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. ఇట్లా అప్పుడు దాని మీద కొంచెం అవగాహన పెరిగి నాకు బేసిక్స్ ఫండమెంటల్స్ ఏవి తెలియాలి, ఇప్పటికీ తెలియదు. అయితే ఏంటంటే ఐ ట్రస్ట్ సమ్ పీపుల్, సో బేస్డ్ ఆన్ దట్ ఐ యూస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్స్. దానివల్ల నాకు ప్రాఫిట్ వచ్చింది. కానీ బట్ హౌ లాంగ్ విల్ కంటిన్యూ లైక్ దిస్ వితౌట్ నోయింగ్ ఎనీ, అంటే ఇట్స్ లైక్ ఎ కన్స్ట్రక్టింగ్ ఎ బిల్డింగ్ వితౌట్ ఫౌండేషన్. సో నౌ ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఆల్ ది ఫండమెంటల్స్. ఇది అది స్లోగా ఇక మన రామ్ ప్రసాద్ గారు, ఈ మన ప్రాఫిట్ మాస్టర్ ఇట్లా చూడడం వల్ల స్లోగా ఐఎమ్ స్టార్టింగ్ అనలైజింగ్ ఇట్. లక్కీగా ఏంటంటే అట్ నో పాయింట్ ఆఫ్ టైం నేను అది అనలైజ్ చేసి పెట్టిన స్టాక్స్ ఎప్పుడు కూడా నాకు లాస్ రాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ హూమెవర్ ఐ ట్రస్టెడ్ అండ్ ఇన్వెస్టెడ్ వాళ్ళు కూడా నాకు లాస్ రాలేదు. దట్ ఈస్ మై హిస్టరీ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అంటే లాస్ వస్తే వదిలేద్దరా మార్కెట్ని? లేదండి, బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నౌ ఐఎమ్ రిటైర్డ్ యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ టు ఏదో ఒక అవిగేషన్ పెట్టుకోవాలి అన్న దీంతో ఓకే లెట్ us ట్రై అండ్ కంటిన్యూ. ఇఫ్ సమ్వన్ ఈస్ ఫెయిలింగ్ అంటే సమ్వన్ ఈస్ సక్సెసింగ్. సో వై కాంట్ వీ బీ ఇన్ ద సక్సెస్ పీపుల్ అనేది. ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు, అన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు, 30 రోజులు కష్టపడ్డ 1 month శాలరీ అనేది మనం ఒక స్టాక్ లోనే తీసేస్తాం. అది ఒక 1 day కూడా రావచ్చు. సో యా, ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ డిఫరెన్స్ కానీ మీకు ఎలా అనిపించింది? దిస్ ఇస్ హైలీ థ్రిల్లింగ్ అండి యాక్చువల్గా. బికాస్ అంటే ఐ యూస్ టు ప్లే కార్డ్స్ అది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీద ఏంటంటే దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఫీలింగ్స్ ఐ హ్యాడ్. సో వచ్చినప్పుడు బాధపడకూడదు, అలాగే అదే ఆనందపడకూడదు, పోయినప్పుడు కూడా బాధపడకూడదు అనే దీంతో ఓకే వీఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. So let us make some profit or forget about profit. At least I can spend some time and I can make some money also parallelly to that. That is it. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. స్టాక్ మార్కెట్ అంటే పెద్ద గ్యాంబ్లింగ్ అంటే ఏంటి, మీ ఆన్సర్ ఏంటి? ఐ డోంట్ సే ఇట్స్ ఎగ్జాక్ట్లీ గ్యాంబ్లింగ్ అండి. అంటే ఇప్పటిదాకా నేను చేసింది గ్యాంబ్లింగ్ టైప్లోనే, బికాస్ ఐ యూస్ టు ఫాలో సర్టెన్ పీపుల్. బట్ ఇఫ్ యూ నో ద ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ ద కంపెనీ, అండ్ యాజ్ సాయి గారు వాళ్ళు చెప్పినట్టు, ఇఫ్ యూ నో ద బేసిక్ రూట్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఆల్ దట్, దెన్ ఇట్స్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. So once you know this is going to grow, there is nothing wrong in investing it. If you invest it, definitely, if not today, tomorrow you'll get the gains of it. మీరు ఇప్పటి వరకు బాగా అనాలిసిస్ చేసి పిక్ చేసిన స్టాక్ అంటే ఏం చెప్తారు? One is Sun Pharma అండి, అండ్ అదర్ ఈజ్ ACC. అండ్ ఐ యూస్ టు గో ఫర్ బ్లూ చిప్స్ దీంట్లోకే, అలాగే బజాజ్ ఫైనాన్స్. ఈ 3. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.